Yeah, hi everyone. This is Rajendra. This is Rajendra. Welcome back to my channel. Today's video we are discussing about the Kubernetes Pop project part 3. ఓకే. సో ఇందులో ఏంటంటే మనం ప్రీవియస్గా మనం ఏం చూసామంటే ఇనిషియల్ సెటప్ చూసాం. తర్వాత ఓకే ఓకే. స్టెప్ 0లో అంతా సెటప్ అనుకున్నాం. దాని తర్వాత స్టెప్ 1లో అప్లికేషన్ డాకరైజ్ చేయాలనుకున్నాం. ఓకే. దాని తర్వాత ఓకే. స్టెప్ 1లో అప్లికేషన్ డాకరైజ్ చేయాలనుకున్నాం. స్టెప్ 2లో వచ్చేసి కామన్ సర్వీసెస్ని మనం రన్ చేసామన్నమాట. ఓకే. యాహ్! కామన్ సర్వీస్ రన్ చేసి అండ్ జస్ట్ రెడీస్‌ని డిప్లాయ్ చేసాం. ఓకే. రెడీస్ అనే అప్లికేషన్‌ని డిప్లాయ్ చేసాం. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే పోస్ట్‌గ్రెస్. ఓకే. పోస్ట్‌గ్రెస్ సర్వర్‌ని డిప్లాయ్ చేస్తున్నాం అనమాట. పోస్ట్‌గ్రెస్ సర్వీస్‌ని. పోస్ట్ పోస్ట్‌గ్రెస్ సర్వీస్‌ని డిప్లాయ్ చేయడానికి ఓకే. మనకి ఏమేమి కావాలంటే అంటే కుబర్నెట్స్ ఆబ్జెక్ట్స్. ఓకే. K8 ఆబ్జెక్ట్స్. K8 ఆబ్జెక్ట్స్. ఈ K8 ఆబ్జెక్ట్స్ వచ్చేసి సీక్రెట్. ఓకే. సీక్రెట్ అనే ఒక ఆబ్జెక్ట్ కావాలి. నెక్స్ట్ మనకి డేటాబేస్‌లోకి డేటా రైట్ అవుతా ఉంటది కదా! ఆ డేటా రైట్ అయిన డేటాని మనం బయట మౌంట్ చేయడానికి ఓకే. సేమ్ మనకి డాకర్‌లో ఎలాంటి నేచర్ ఉంటదో రీక్రియేట్ చేసిన ప్రతిసారి డేటా అనేది డిలీట్ అయిపోతా ఉంటది. వి ఇఫ్ యూ హావెంట్ ఓకే. ఇఫ్ యూ హావెంట్ యాడ్ ఎనీ వాల్యూమ్స్ ఎక్స్టర్నల్ వాల్యూమ్స్ ఏం యాడ్ చేయకపోతే డేటా అనేది డిలీట్ అయిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫాల్ట్ నేచర్ ఆఫ్ ది డాకర్. ఓకే. టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్ వాట్ వీ హ్యావ్ బీన్ యాడెడ్ దే వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ యాడ్ చేసి డేటా అనేది బయట మౌంట్ చేసుకున్నాం. ఓకే. ఓకే. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్ అవి ఉంటాయి. అదంతా మనం డాకర్ సిరీస్‌లో డిస్కస్ చేసాం వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్‌లో. ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ అండ్ ఆల్. ఓకే. యాహ్! అలానే సేమ్ కాన్సెప్టే మనకి ఈ పాడ్ అండ్ కంటైనర్‌లో గూడా పాడ్ ఇన్‌సైడ్ కంటైనర్ రన్ అవుతా ఉంటది గదా! పాడ్ కెన్ హోల్డ్ మల్టిపుల్ కంటైనర్స్. ఇఫ్ యూ హావ్ ఎనీ పాడ్ రిలేటెడ్ క్వెషన్స్ అండ్ ఎనీథింగ్ ప్లీజ్ గో అండ్ వాచ్ ద కుబర్నెట్స్ సిరీస్ ఫర్ ద పాడ్ రిలేటెడ్ టాపిక్. ఓకే. యాహ్! ఇప్పుడు ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ జేయడానికి మన కుబర్నెట్స్‌లో గూడా వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్‌కి 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. పర్సిస్టెంట్ వాల్యూమ్, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్ అనే 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. యాక్చువల్‌గా ఈ వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ అండ్ వాల్యూమ్స్ గురించి నేను డీటెయిల్‌గా ఒక సిరీస్‌లో వీడియో చేస్తాను. యాస్ ఆఫ్ నౌ మీరేందంటే ఈ వాల్యూమ్స్ అనేది డేటాని స్టోర్ చేసుకొని పెట్టుకుంటదని అనుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ హియర్ ఐ వాంట్ టు యాడ్ ఈజ్ మన లోకల్ క్లస్టర్‌లో పర్సిస్టెంట్ వాల్యూమ్‌ని కంప్లీట్‌గా డిప్లాయ్ చేయలేము మనం. వెన్ వి మూవ్ ఇంటు ద సెల్ఫ్ మేనేజ్డ్ క్లస్టర్‌లో మనం అండ్ ఈకేఎస్ క్లస్టర్‌లో మనం ఈ సర్వీస్ అనేది అంటే వాల్యూమ్ అనే సర్వీస్‌ని మనం క్లియర్‌గా చూడొచ్చనమాట. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినారియో బేస్డ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ఉంటాయి. అంటే వాల్యూమ్ ఫెయిల్యూర్ సినారియోస్ కూడా ఉంటాయి. అవి ఏ కేసెస్‌లో వస్తాయో కూడా చూద్దాం మనం. ఓకే. యాహ్! యాస్ ఆఫ్ నౌ అంటే మీరు ఏం ఐడియా ఉంచుకుంటారంటే వాల్యూమ్ అనే ఒక కాన్సెప్ట్ డేటాని స్టోర్ చేసుకోగలదు అనే కాన్సెప్ట్‌ని మైండ్‌లో ఉంచుకోండి అంతే. సో యాహ్! అది నెక్స్ట్ కమింగ్ బ్యాక్ మనం ఇక్కడ ఏం యూజ్ చేసామంటే డిప్లాయ్‌మెంట్ అనే దాన్ని యూజ్ చేసామనమాట. బట్ మన పోస్ట్‌గ్రెస్‌కొచ్చేసరికి స్టేట్‌ఫుల్ సెట్ అనే ఒక ఆబ్జెక్ట్‌ని యూజ్ చేస్తున్నాం. ఎందుకు? ఓకే. వై నాట్ డిప్లాయ్‌మెంట్? డిప్లాయ్‌మెంట్ ఎందుకు వాడొద్దంటే డిప్లాయ్‌మెంట్ అనేది ఒక స్టేట్‌లెస్ నేచర్ ఉన్న కాన్సెప్ట్ అండి. అంటే ఆబ్జెక్ట్. అంటే స్టేట్‌లెస్ నేచర్ అంటే దట్ వోంట్ బి గివ్ ద సేమ్ డీఎన్ఎస్, సేమ్ పాడ్ కాన్ఫిగరేషన్, పాడ్ నేమ్స్ ఓకే. ఓకే. పాడ్ నేమ్స్ ఇలాంటివి ఇవ్వదనమాట. ఓకే. సో యాహ్! టు ఓవర్‌కమ్ దోస్ ప్రాబ్లమ్స్ మనకి డీఎన్ఎస్ అండ్ హెడ్‌లెస్ సర్వీస్‌ని మనం ప్రొవైడ్ చేసుకోవడానికి మనకి స్టేట్‌ఫుల్ సెట్ అనే ఒక ఆహ్, ఆబ్జెక్ట్ ఉంది కుబర్నెట్స్‌లో. సో, ఇదేంటంటే మోస్ట్‌లీ మనకి ఏదైతే ఒక అప్లికేషన్ ఆర్ ఎనీ ఆఫ్ ద సర్వీస్ విచ్ రిక్వైర్స్ డేటా నీడ్ టు బి స్టోర్డ్. ఓకే. డేటా స్టోర్ అయ్యి పర్సిస్టెంట్‌గా ఉండాలి అనే కాన్సెప్ట్ ఉంటది మనకి. అలాంటి వాటికి అంటే పర్సిస్టెంట్‌గా ఉండాలి. ఆ అప్లికేషన్ ఔట్‌సైడ్‌కి ఎనేబుల్ అవ్వకూడదు. అంటే ఔట్‌సైడ్
అవుట్ సైడ్ ఇన్ ద సెన్స్ మనకు విత్ ఇన్ ద క్లస్టర్‌లోనే ఉండాలి. సెక్యూర్‌గా ఉండాలది. డేటాబేస్ అనేది సెక్యూర్‌గా ఉండాలి. మనం పబ్లిక్ యాక్సెస్ ఇవ్వకూడదు. సో, మనకు డిప్లాయ్‌మెంట్‌కెళ్తే ఏమైతదంటే పబ్లిక్ యాక్సెస్ ఎళ్తదనమాట. ఓకే. అలాంటి నేచర్‌ని మనం ఇవ్వకుండా ఉండడానికి స్టేట్‌ఫుల్ సెట్ అనేది యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ సర్వీస్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా! సర్వీస్ అనేది మనకు విత్ ఇన్ ద క్లస్టర్‌లో ఆబ్జెక్ట్ అనేది యాక్సెస్ అవ్వడానికి సర్వీస్ అనేది యూజ్ చేస్తామనమాట. ఓకే. సర్వీస్ అనేది యూజ్ చేస్తాం. యాహ్! మీకు దిస్ ఈజ్ అబౌట్ ద డిప్లాయ్‌మెంట్ ప్లాన్ అండి. డిప్లాయ్‌మెంట్ ప్లాన్ ఫర్ ద యాహ్! డిప్లాయ్‌మెంట్ ప్లాన్ ఫర్ ద పోస్ట్‌గ్రెస్. సారీ. Okay. Now I will take another pen color. Come on. Yeah. So here మనకి ఎలా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఎ క్లస్టర్. ఓకే. అంటే యాజ్ ఆఫ్ నౌ మనం దిస్ ఈస్ ఎ క్లస్టర్. ఈ క్లస్టర్‌లో మనకి మాస్టర్ నోడ్, 2 వర్కర్ నోడ్స్ ఉన్నాయి. ఓకే. ఈ ఈ కంప్లీట్ క్లస్టర్‌కి మనం రిసోర్స్ కోటాను కూడా యాడ్ చేసాం. రిసోర్స్ కోటాను యాడ్ చేసాం. ఓకే. మెమరీని యాడ్ చేసాం. సిపియు మెమరీ ఎంత తీసుకోవాలని లిమిట్స్ యాడ్ చేసాం కదా! నౌ ఆల్ ఆర్ గెట్టింగ్ కనెక్టెడ్. ఓకే. సేమ్ ఇలానే మనకి దీనికొక సిపియు లిమిట్ ఉంటది. మెమరీ లిమిట్ ఉంటది నోడ్‌కి. ఈ నోడ్‌కి సిపియు లిమిట్, మెమరీ లిమిట్ ఇవన్నీ మనం సెల్ఫ్ మేనేజ్డ్ క్లస్టర్‌లో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. ఇలా ఉంది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోడ్ ఉంది కదా! ఈ నోడ్‌లో యాక్సెస్ అవ్వడానికి ఫస్ట్ మనకి రిక్వెస్ట్ వచ్చిన వెంటనే యూజర్ రిక్వెస్ట్ వచ్చిన వెంటనే ఓకే. సర్వీస్‌కెళ్తదనమాట. యూజర్ రిక్వెస్ట్. ఓకే. అలా ఉంటది. బట్ వెన్ వాట్ వి ఆర్ యూజింగ్ హియర్ స్టేట్‌ఫుల్ సెట్ రైట్? ఈ స్టేట్‌ఫుల్ సెట్‌లో ఏందంటే ఓకే. ఈ స్టేట్‌ఫుల్ సెట్ ఏందంటే బయటకి యాక్సెస్ ఇవ్వదు. సో, మనకి విత్ ఇన్ ద క్లస్టర్‌లోనే ఉంటదనమాట. క్లస్టర్ బౌండరీస్‌లోనే ఉంటది. సో, ఇలా, ఇలా ఉందనుకుంటే ఒక స్టేట్‌ఫుల్ సెట్‌లో ఓకే. రిప్లికా సెట్, పాడ్, కంటైనర్. ఇక్కడ సర్వీస్ ఉంటది. ఈ సర్వీస్ ఆహ్, మన పాడ్‌కి కనెక్ట్ అయ్యి ఉంటదనమాట. ఓకే. పాడ్‌కి కనెక్ట్ అయ్యి ఉంటది. ఈ ఇవన్నీ దేనికంటే మన పాడ్‌ని మేనేజ్ జేయడానికి కావాల్సిన డిపెండెంట్ సర్వీసెస్. ఇదనమాట స్ట్రక్చర్. ఓకే. యాహ్! నౌ విల్ సీ I will explain that YAML files. Oh, okay. Sorry guys. Cat dev Postgres. Please subscribe my channel and like the videos. Okay, so that I may get confidence to create such kind of more uh, tutorials and all. ఇంకా చాలా ప్లాన్ చేస్తున్నాను. మనకి వీడియోస్, ప్రాజెక్ట్స్, పైథాన్ బేస్డ్ జాంగో బేస్డ్ ప్రాజెక్ట్ అండ్ జావా బేస్డ్ ప్రాజెక్ట్స్. ఇలా సో మెనీ ప్రాజెక్ట్స్ ఐమ్ ప్లానింగ్. Please subscribe the channel for more videos and series. And also I'm planning the AI series, agentic AI, and generative AI and agentic AI series also. Maybe from the next week you can expect that on the Telugu series, guys. Completely zero to hero ఉంటదన్నమాట. It will be like more than 6 months ఉంటది. 6 months continuous వస్తూనే ఉంటాయి. You can learn lot more in the GenAI related applications also. Okay. If you want any further videos or if you have any suggestions to create the videos and all new topics, please comment me. Okay, based upon that I will plan for this project is also
one of our subscriber is planned for it. That is the reason I stopped that Kubernetes series as of now and making this project. After that, again I will start that series, guys. Hmm? Yeah. బ్యాక్ టు హియర్. ఫస్ట్ మనకి ఏం కావాలంటే సీక్రెట్స్ ఎందుకు కావాలంటే, ఓకే, సీక్రెట్ అని ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఈ సీక్రెట్ ఆబ్జెక్ట్కి ఏపీఐ వర్షన్ మీకు తెలుసు, లైక్ ఎలా చూడాలో kubectl, ఓకే, ఏపీఐ రిసోర్సెస్ అని టైప్ చేస్తే మీకు అన్నీ వస్తే అందులో నుంచి ఏపీఐ వర్షన్ ఏది ఉందో చూసి వర్షన్ తీసుకుంటాం. కైండ్ వచ్చేసి సీక్రెట్ ఉంటుంది, సీక్రెట్స్ తీసుకుంటాం. అంటే సీక్రెట్స్ అంటే ఏంటంటే మనకి ఏదైతే పాస్వర్డ్స్ అండ్ లైక్ యా పాస్వర్డ్స్, ఏపీఐ కీస్, సీక్రెట్ కీస్ మనకు అప్లికేషన్లో ఏదైతే అవసరం అవుతాయో అవన్నీ సీక్రెట్ అనే ఆబ్జెక్ట్ని, అంటే ఎక్స్టర్నల్గా మనం వాల్ట్, ఓకే, సీక్రెట్ మేనేజర్ సర్వీసెస్కి వెళ్ళకుండా మన కుబర్నెట్స్ వాళ్ళే సీక్రెట్ అనే ఒక ఆబ్జెక్ట్ని ఇస్తున్నారు అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అండి. ఓకే, యా. సో ఇక్కడ ఏంటంటే యాజ్ ఆఫ్ నో ఐ టేక్ ద స్ట్రింగ్ బేస్డ్ వన్, ఓకే, string based data, but in our application I took that స్ట్రింగ్స్ ఎన్కోడెడ్ స్ట్రింగ్స్ అంటే అవి ఎలా కన్వర్ట్ చేయాలి, వాటికి కావాల్సిన కమాండ్స్ అండ్ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, నో ప్రాబ్లం. యా, ఎన్కోడెడ్ స్ట్రింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ పోస్ట్ గ్రెస్ అని ఉంది కదా, ఈ పోస్ట్ గ్రెస్ని ఎన్కోడ్ చేస్తే మనకి AZX, ఓకే, TQO, ఓకే, XXD02 అని ఒక ఎన్కోడెడ్ స్ట్రింగ్ వస్తుంది అనమాట. ఓకే, ఈ స్ట్రింగ్ని మనం డీకోడ్ చేస్తే పోస్ట్ గ్రేస్ అని వస్తుంది. ఈ డీకోడింగ్ అనేది డిఫాల్ట్గా కుబర్నెట్స్ చూసుకుంటుంది అనమాట. ఓకే, కుబర్నెట్స్ సర్వీస్ తీసుకొని మనకి డేటా అప్లికేషన్ అంటే డేటాబేస్ని యాక్సెస్ చేయాలన్నప్పుడు కావాల్సిన పాస్వర్డ్ లాగా డీకోడ్ అయిపోయి పోస్ట్ గ్రేస్ లాగా వెళ్తుంది అనమాట. సో దట్ మనకి యాక్చువల్గా మన డీబీ పాస్వర్డ్స్ ఏంటి, సీక్రెట్ కీస్ ఏంటి, ఏపీఐ కీస్ ఏంటి అనేది ఎక్స్టర్నల్ యూజర్ చూస్తాడు, కానీ దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ పాస్వర్డ్ అనమాట. దట్ వీ నీడ్ టు బి డీకోడ్. ఓకే, ఆ డీకోడ్ కమాండ్స్ అవన్నీ అంటే ఇందులో చాలా సర్వీసెస్ ఉంటాయి, డైరెక్ట్గా దాన్ని డీకోడ్ చేయలేడు. యాక్చువల్గా మనం అసలు ఈ డేటాబేస్ని సపరేట్ నేమ్ స్పేస్ అంటే డేటాబేస్ యాక్సెస్ నార్మల్ యూజర్కి ఇవ్వకుండా కూడా రోల్ బ్యాక్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఆర్ బ్యాక్, ఓకే, ఆర్ బ్యాక్స్ పెట్టుకోవచ్చు. అవన్నీ విల్ సీ ఇన్ ద కమింగ్ లెక్చర్స్. దిస్ ఈజ్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాజెక్ట్ అండి. మనకు అన్ని కుబర్నెట్స్ అప్లికేషన్ అంటే కుబర్నెట్స్లో ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే మీకు ఏమేమి కావాలో అవన్నీ ఉంటాయి ఇందులో. ఓకే, అవన్నీ విత్ ఎక్స్ప్లెనేషన్, అంటే అన్ని డాట్స్ని కనెక్ట్ చేసేలా నేను డిస్కస్ చేస్తాను అనమాట. ఓకే, బికాస్ ఆఫ్ అందుకని నేను ఏం చెప్తున్నా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. నేను ఎప్పుడైతే వీడియో పెట్టేస్తానో, వీడియో అప్లోడ్ చేస్తానో, ఇమ్మీడియట్లీ యూ విల్ గెట్ నోటిఫికేషన్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఎవ్రీథింగ్. I will try to finish this project in within 3 days, guys, because if you onboarded any of the project, you need to be understand the things, right? Yeah, that is the reason I'm uh, speed up this deployment. Okay, some of the things, some of the objects not yet done, I will plan for those things and I will make the videos and everything. Okay, you got it right? Yeah, ఇది మనకి ఇది అర్థమైంది కదా. ఇక్కడ ఏంటంటే ఈ మెటాడేటా అనేది అంటే ఫస్ట్ వన్ నేమ్ వచ్చేసి సీక్రెట్ నేమ్. ఓకే, ఇక్కడ ఈ సీక్రెట్ నేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సీక్రెట్ నేమ్, పోస్ట్ గ్రెస్, ప్రాజెక్ట్, ఎన్వైర్మెంట్, సీక్రెట్స్ ఇట్లా ఉండేలా చూసుకోండి మీరు. ఓకేనా? యా, ఇలా ఉండేలా చూసుకుంటే మీకు సీక్రెట్ చూసిన వెంటనే ఏ ప్రాజెక్ట్కి, ఏ ఎన్వైర్మెంట్కి, దేనికి సంబంధించినది తెలిసిపోతుంది అనమాట. ఎన్వైర్మెంట్ లేకపోయినా ఏం కదా, ఎందుకంటే మనం డెవ్ నేమ్ స్పేస్ అంటే ఎన్వైర్మెంట్ ఒక స్పెసిఫిక్ ఎన్వైర్మెంట్లోనే చేశాం కాబట్టి ఇది లేకపోయినా ఇలా ఉండేలా చేసుకోండి. ఓకే, మేక్ షూర్ ప్రాజెక్ట్, సర్వీస్ నేము, ప్రాజెక్ట్ నేము, ఓకే, సీక్రెట్ ఆబ్జెక్ట్ నేమ్ ఇలా ఉండేలా చూసుకోండి. దట్ ఈస్ గుడ్. అండ్ దెన్ నేమ్ స్పేస్, వాట్ నేమ్ స్పేస్ వీఆర్ గివింగ్, దిస్ ఈజ్ నాట్ డెవ్లో మనం పెడుతున్నాం. ఇన్ కేస్ మీరు క్యూఏలో పెడితే క్యూఏ అనేది ఉంచుకోవాలి ఇట్లా. ఓకే, యా. నెక్స్ట్ టైప్ వచ్చేసి ఒపాక్యూ టైప్ని వాడుతున్నాం. దిస్ ఈజ్ అ డిఫాల్ట్ టైప్ అండి. నెక్స్ట్ స్ట్రింగ్ డేటా టైప్. మనం ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాం కదా నేమ్స్, డైరెక్ట్ నేమ్స్ ఇచ్చినప్పుడు మనం డేటా టైప్ ఈజ్ స్ట్రింగ్ అని తీసుకోవాలన్నమాట. ఓకే, యా. మనం ఎన్కోడెడ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏమని తీసుకుంటాం అనేది విల్ సీ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ లెక్చర్స్. యా,
ఫర్ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు. దిస్ ఈజ్ అబౌట్ ద సీక్రెట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి వాల్యూమ్స్. వాల్యూమ్స్. ఈ వాల్యూమ్స్ ఏంటంటే, వాల్యూమ్స్ ఈజ్ వన్ ఆబ్జెక్ట్. హియర్ ఐఎమ్ గివింగ్ ద వాల్యూమ్. ఇట్ ఈస్ ఎ క్లస్టర్ లెవెల్ నేమ్స్. ఓకే, మనకేంటంటే క్లస్టర్ లెవెల్ ఆబ్జెక్ట్స్, నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్ట్కి విచ్ నేమ్ స్పేస్ ఇట్ ఈస్ గెటింగ్ క్రియేటెడ్ అనేది ఇక్కడ ఇస్తాం అనమాట మనం. ఓకే, ఏ నేమ్ స్పేస్లో డిప్లాయ్ అవ్వాలనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. నేమ్ స్పేస్ నేమ్ మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్గా ఇట్ విల్ గో ఇన్ టు ది డిఫాల్ట్ నేమ్ స్పేస్. ఓకే, ఇట్ విల్ గో ఇన్ టు డిఫాల్ట్ నేమ్ స్పేస్. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటంటే క్లస్టర్ లెవెల్ రిసోర్సెస్ అంటే ఏంటంటే, ఇవి మనకి ఏదైతే క్లస్టర్ ఉంటుందో ఆ క్లస్టర్ మొత్తానికి కావాల్సిన ఆబ్జెక్ట్ అనమాట. క్లస్టర్ లెవెల్లో వచ్చే ఆబ్జెక్ట్స్ ఏంటంటే వాల్యూమ్స్, నేమ్ స్పేసెస్. ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో ఇవి రెండు క్లస్టర్ లెవెల్లో వస్తాయి అన్నమాట. విత్ ఇన్ ద క్లస్టర్లో మనం రెండు క్రియేట్ చేస్తున్నాం. ఈ రెండు ఓకే, పార్టీషన్ చేస్తున్నాం క్లస్టర్లో. ఓకే, ఇది డెవ్ నేమ్ స్పేసు, ఇది క్యూఏ నేమ్ స్పేసు, ఇది డెవ్కి సంబంధించిన వాల్యూము, క్యూఏకి సంబంధించిన వాల్యూమ్, ఇట్లా. ఓకే, యా. నౌ ఇప్పుడు ఏంటంటే మనకి అంటే దీనికి సంబంధించి మన సిరీస్లో ఒక కంప్లీట్ వీడియో చేస్తా. ఇట్స్ హ్యూజ్ కాన్సెప్ట్ అనమాట. యా. నెక్స్ట్ ఏంటంటే మనకి పీవీసీ ఉంది కదా. పీవీసీ అంటే పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్. ఈ రెండింటిని బైండ్ చేయడానికి మనకి స్టోరేజ్ క్లాస్ అనేది ఉంటుంది అనమాట. స్టోరేజ్ క్లాస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ నేను ఈ క్లస్టర్లో నాకు స్టోరేజ్కి ఎంత కెపాసిటీ కావాలనుకుంటున్నాను అంటే 1 GB కావాలనుకుంటున్నాను. నెక్స్ట్ రైట్ మోడ్. స్టోరేజ్ క్లాసు ఈ రైట్ మోడ్ ఉంది కదా. ఓకే, ఇవి రెండు ఉంటేనే మనకి బైండ్ అవుతుంది, పీవీసీ బైండ్ అవుతుంది. ఓకే, యా, పీవీసీ బైండ్ అవుతుంది. ఇది నేను సెల్ఫ్ మేనేజ్డ్ క్లస్టర్ చూసినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద మోర్ డీటెయిల్డ్ వే. ఓకే, మోర్ డీటెయిల్డ్ ఇంక్లూడింగ్ ఇంటర్వ్యూ లెవెల్ క్వశ్చన్స్. ఓకే, అండ్ ఎర్రర్ కేసెస్ ఆల్సో. ఎర్రర్ కేసెస్ అవి కూడా చూద్దాం మనం. అంటే బైండ్ అవునప్పుడు ఎలా ఉంటుంది, బైండ్ అవి బేసిక్గా మనం ఇది ఇలా ఎందుకు కొడతామంటే ఇందులో రీక్లెయిమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఓకే, రీడైన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఇన్ కేస్ మనం ఇందులో ఓకే, సమ్టైమ్స్ మనం ఏం చేస్తామంటే అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్ని డిలీట్ చేసినాం అనుకో. డిలీట్ చేసినప్పుడు మన డేటా డిలీట్ అవ్వకూడదు కదా, రీటైన్ అవ్వాలి. ఓకే, అంటే ఈ ఏదైతే మనకి పర్సిస్టెంట్ వాల్యూమ్ ఉందో ఈ వాల్యూము డిలీట్ అవ్వకుండా రీటైన్ అవ్వాలి. అంటే రీటైన్ అంటే అవైలబుల్. ఫస్ట్ ఏంటంటే బైండ్లో ఉంటుంది, బైండ్ అయినప్పుడు. తర్వాత మనం ఇది డిలీట్ చేసి అన్బైండ్ చేసినామంటే అవైలబుల్గా వెళ్తుంది అనమాట. బట్ డేటా విల్ బి దేర్. నేను అవన్నీ ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు ఎలా అవుతుంది ఏంటనేది. యా, దిస్ ఈజ్ అబౌట్ దిస్ అండి. అండ్ మనకి సేమ్ ఇది వచ్చేసి డెవ్ నేమ్ స్పేస్లో రన్ అవ్వాలి. ఓకే, ఈ బైండ్ మనకి ఇవి రెండు మ్యాప్ అవ్వడానికి చెప్పే కదా, మ్యాప్ అవ్వడానికి ఏమేమి కావాలనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టేట్ఫుల్ సెట్. స్టేట్ఫుల్ సెట్ అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, వర్షన్ టైపు, ఏపీఐ వర్షన్, కైండ్, మెటాడేటా, స్టేట్ఫుల్ నేమ్ స్పేస్ వచ్చేసి డెవ్. ఓకే, నెక్స్ట్ సర్వీస్ నేమ్. ఈ సర్వీస్ నేమ్ ఎందుకంటే మనం హెడ్లెస్ అని అంటే చెప్పాను కదా మీకు. ఏమని చెప్పాను, మనకి ఏదైతే క్లస్టర్లో నేమ్ స్పేస్ ఉందో, ఓకే సారీ నోడ్ ఉందో, ఓకే, నోడ్ పోర్ట్ అని యూజ్ చేస్తే ఈ నోడ్ పోర్ట్లో యాక్సెస్ అవుతుంది అనమాట. డేటాబేస్ని అవుట్ సైడ్కి యాక్సెస్ ఇవ్వకూడదు. మనం అవుట్ సైడ్కి యాక్సెస్ ఇవ్వకూడదు కాబట్టి ఇట్ షుడ్ బి విత్ ఇన్ ద క్లస్టర్ కాబట్టి హెడ్లెస్ అని వాడతాం అనమాట. హెడ్లెస్ అంటే ఏంటంటే దీనికి ఒక ఐపీ, ఓకే, నోడ్ ఐపీ పోర్ట్ని మ్యాప్ చేసేది ఇది. ఓకేనా,
నోడ్ ఐపీ పోర్ట్ని మ్యాప్ చేయకుండా సర్వీస్ నేమ్ అని ఉంటుంది కదా, ఈ సర్వీస్ నేమ్ తోటి ఈ సర్వీస్ నేమ్ విల్ గోయింగ్ టు బి ద డిఎన్ఎస్. ఓకే, డిఎన్ఎస్ ఆర్ సర్వీస్ డిస్కవరీ, డిఎన్ఎస్ సర్వీస్ అవుతుంది అనమాట. ఈ సర్వీస్ నేమ్ ఏదైతే ఉందో, అంటే మనకి అప్లికేషన్లో యాక్సెస్ అవ్వాలంటే హోస్ట్ కావాలి కదా. ఓకే, ది సర్వీస్ నేమ్ అంటే ఈ సర్వీస్ నేమ్ పోస్ట్ గ్రేస్ అని ఉంది కదా, ఈ పోస్ట్ గ్రేస్ విల్ బి ద ఐపీ host name and 5432 ఇదన్నమాట. హోస్ట్ నేమ్ 5432 ఇలా ఉంటుంది మనకి. నెక్స్ట్ పాస్వర్డ్ అండ్ సిపియు ఏమేమి కావాలో అవి పైన ఇచ్చాను నేను, పైన సీక్రెట్స్లో ఉన్నాయి. ఇలా ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ ఐపీ అనేది అసైన్ అవ్వదు. నెక్స్ట్ మనకి ఇది క్లస్టర్కి అవుట్ సైడ్ యాక్సెస్ ఉండదు. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు బి సెక్యూర్ అవర్ పోస్ట్ గ్రేస్ సర్వీస్. ఓకే, యా, ఇది మనకి అవుట్ సైడ్ యాక్సెస్ అవ్వాలంటే దాన్ని మనం వేరే లెవెల్లో మళ్ళీ ఇంటిగ్రేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఫర్ సెక్యూర్ కమ్యూనికేషన్ అండ్ ఎవ్రీథింగ్. లేదు మనకి విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో యాక్సెస్ ఉండాలి అని అనుకుంటే ఆర్గనైజేషన్ లెవెల్ యాక్సెస్ ఉండడానికి మనం ఏం చేస్తామంటే అగైన్ డిప్లాయ్మెంట్ వాడుకొని నోడ్ పోర్ట్ అని పెట్టుకుంటాం. అప్పుడు మనకి ఏదైతే ఐపీ ఆర్గనైజేషన్ లెవెల్ ఐపీ ఉందో ఆ ఐపీకి యాక్సెస్ అవుతుంది అనమాట. ఓకే, యూ అండర్స్టాండ్ కాన్సెప్ట్ రైట్. నెక్స్ట్ రిప్లికా సెట్ అంటే ఏంటంటే సారీ యా రిప్లికా Yeah, replica set is nothing but I explained, right? Replica set, okay, replica set to manage the pods. Yeah, replica set is used for the to manage the pods. Okay, to manage the pods and yeah, మన ఏదైతే ఇక్కడ సెలెక్టర్ మ్యాచ్ లేబుల్స్ ఉన్నాయో ఈ మ్యాచ్ లేబుల్స్ వచ్చేసి ఈ పాడ్ అంటే ఈ రిప్లికా సెట్ మేనేజ్ చేయాలి కదా, పాడ్స్ని మేనేజ్ చేయాలి కదా. ఈ పాడ్స్ అనేది ఈ రిప్లికా సెట్కి మ్యాప్ అవ్వడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, యా, సారీ ఈ ఈ మ్యాచ్ లేబుల్ వచ్చేసి మనకి ఏదైతే సర్వీస్ స్టేట్ఫుల్ సెట్ ఉందో ఈ స్టేట్ఫుల్ సెట్ ఈ రిప్లికా సెట్ మ్యాప్ అవ్వడానికి ఇది యూజ్ చేస్తాం మనం సెలెక్టర్స్. ఓకే, యా, సారీ సెలెక్టర్లో ఉన్న లేబుల్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ లేబుల్ ఉంది కదా, ఇది వచ్చేసి పాడ్ అనమాట. ఎట్ ద ఎండ్ మనకి పాడ్ రన్ అవుతుంది. ఇన్సైడ్ ద పాడ్ కంటైనర్స్ ఉంటాయి. ఓకే, ఈ కంటైనర్స్లో ఓకే ఇది వచ్చేసి పాడ్ అని గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటే ఇది స్టేట్ఫుల్ సెట్ అయితే ఈ స్టేట్ఫుల్ సెట్ అనేది రిప్లికా సెట్కి మ్యాప్ అవ్వడానికి ఓకే రిప్లికా సెట్ మ్యాప్ అవుతే ఇందులో పాడ్ ఉంటుంది, పాడ్లో కంటైనర్ ఉంటుంది. ఇది కంటైనర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇమేజ్ నేము, కంటైనర్ నేము,
కంటైనర్ పోర్ట్. నెక్స్ట్ ఇది వచ్చేసి సీక్రెట్స్. ఇంకా మనం ఎబో సీక్రెట్స్ ఇచ్చాం కదా, ఆ సీక్రెట్ మ్యాప్ చేయడానికి సీక్రెట్ నేమ్ అని ఉంటుంది. ఓకే, ఇట్ విల్ బి మ్యాప్ టు ఎబో ఓకే ఎబో సీక్రెట్స్ దీనికి దీనికి మ్యాప్ అవుతుంది. ఓకే, యా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈఎన్వి, అంటే ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ ఇలా సెటప్ చేస్తాం అనమాట ఇందులో కుబర్నెట్స్లో. అండ్ ఇది వచ్చేసి మౌంట్స్ కోసం. నెక్స్ట్ ఈ ఈ పార్ట్స్కి ఎంత రిసోర్స్ కావాలి, సిపియు ఎంత, మెమొరీ ఎంత కావాలనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వాల్యూమ్స్. ఓకే, వాల్యూమ్ని ఎలా మౌంట్ చేయాలి అనేది వాల్యూమ్ టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. వాల్యూమ్ టెంప్లెట్స్ యూజ్ చేసి మనం యాక్సెస్ మోడ్స్ ఉంటాయి కదా, ఈ యాక్సెస్ మోడ్ మ్యాప్ అయితేనే మనకి పీవీసీకి మ్యాప్ అవుతుంది. ఈ పీవీసీకి స్టోరేజ్ క్లాస్ అండ్ యాక్సెస్ మోడ్స్ మ్యాప్ అయితే పీవీకి మ్యాప్ అవుతుంది అనమాట. ఈ పీవీ వచ్చేసి ఎన్ఎఫ్ఎస్ సర్వీస్కి మ్యాప్ అయి ఉంటుంది. ఓకే, ఎన్ఎఫ్ఎస్ సర్వీస్ విచ్ ఇస్ అ స్టోరేజ్ నోడ్. అలా నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ నేమ్. ఈ సర్వీస్ అనేది మనకి ఇక్కడ చూడండి, క్లస్టర్ ఐపీ నన్ అని ఉంది. నన్ అంటే హెడ్లెస్ సర్వీస్ అనమాట, అంటే దీనికి ఐపీ అడ్రస్ అనేది ఏమి యాక్సెస్ అవ్వదు. ఓకే, యా. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్లో హెడ్లెస్ సర్వీస్ అంటే యా సర్వీస్ నేమ్ అండ్ నేమ్ స్పేస్ ఇస్ అ డెవ్. ఓకే, యా. విచ్ పోర్ట్స్, ఇక్కడ మనం పాడ్ అనుకున్నాం కదా, పోస్ట్ గ్రేస్ పాడ్స్కి ఈ సెలెక్టర్ అండ్ అక్కడ ఉన్న లేబుల్ అవి రెండు మ్యాప్ అవుతేనే మనకి యాక్సెస్ అవుతుంది అనమాట. టార్గెట్ పోర్ట్ అంటే నోడ్లో ఏ పోర్ట్లో ఉండాలి ఇది. సో మనకి సర్వీస్ డిస్కవరీలో ఏమొస్తుందంటే పోస్ట్ గ్రేస్ -సర్వీస్ కోలన్ 5432 అని వస్తుంది అనమాట సర్వీస్. ఓకే, యా. దిస్ ఈజ్ అబౌట్ ద థియరీ అండి. విల్ సీ ఇన్ ద ప్రాక్టికల్స్ సో దట్ వీ కెన్ ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. యా. Here, okay, kubectl apply vi dev postgres. Okay, this is our YAML file. I will share all the YAML file and everything. You can take and look into it. I need to change the namespaces. Dev dev dev. Okay, I am changing the namespaces so that you can also understand the things. Yeah. Now kubectl get apply -f dev postgres. Okay, kubectl get all -n dev. See, postgres service is getting running. నువ్వు ఎన్నిసార్లు డిప్లాయ్ చేసినా కానీ మనకి సేమ్ నేమ్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్లస్టర్ ఐపీ ఏమొచ్చింది, నన్ అని వచ్చింది. బట్ ఇన్ రెడ్డిస్లో వీ హ్యావ్ ద క్లస్టర్ ఐపీ. ఓకే, లేదు మీకు నోడ్ మీద రన్ అవ్వాలనుకుంటే నోడ్ పోర్ట్ అనేసి సరిపోతుంది. అది విల్ సీ దట్ ఆల్సో యూ విల్ అండర్స్టాండ్. ఓకే, ఇట్లా ఫస్ట్ వచ్చేసి పాడ్ ఇన్ఫర్మేషన్ ఇది. సెకండ్ వన్ వచ్చేసి క్లస్టర్ ఇన్ఫర్మేషన్, సర్వీస్ ఇన్ఫర్మేషన్. సెకండ్ వన్ వచ్చేసి డిప్లాయ్మెంట్, దెన్ రిప్లికా సెట్, stateful set. Okay, these all
for the Redis, and this one, okay, this one, and the pod is for the, okay, in the stateful set there is no replica set will be created, and okay, sorry for that. Directly it will manage the pods, headless pods. Okay, yeah, this is how we can see. And yeah, all the things are running now. You just describe the pod, and then you see the events, what is happening on the describe a pod hyphen n the hyphen n means namespace. Okay, yeah, all these things guys. And you can, and మనం కంటైనర్ లోపలికి వెళ్ళొచ్చు, చేంజెస్ చేయొచ్చు, టెస్టింగ్ చేయొచ్చు. దీస్ ఆల్ ద కమాండ్స్, అంటే మోస్ట్ కామన్లీ యూస్డ్ కమాండ్స్ ఆల్సో ఐ విల్ కీప్ at the end of this series. Okay, or else I will try to add in the all all the descriptions. అంటే మనకి ఈ సిరీస్లో ఉన్న అన్ని వీడియోస్లో డిస్క్రిప్షన్స్లో మోస్ట్ కామన్లీ యూస్డ్ కమాండ్స్ అనేది లింక్ ఇస్తాను అనమాట. యూ కెన్ యూస్ దోస్ థింగ్స్. ఓకే, ఒక గూగుల్ షీట్లో పెట్టేసి మీకు ఆ లింక్ ఇస్తాను. యూ కెన్ యూస్ దట్ లింక్స్. ఆర్ ఎల్స్ ఒక గిట్ హబ్ లింక్ ఇస్తాను. సో అందులో యూ కెన్ సీ దట్ మోస్ట్ కామన్లీ యూస్డ్ కమాండ్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ద డీబగింగ్ స్టెప్స్ ఆల్సో. I'm planning for the scenario playground అండి. సినారియో ప్లేగ్రౌండ్ మోస్ట్లీ ఇట్ విల్ బి కమ్ ఇన్ ద షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్ లాగా వస్తాయి. సినారియో ప్లేగ్రౌండ్ అంటే ఏదన్నా ఒక మన ఎర్రర్ కేస్ తీసుకొని ఆ ఎర్రర్ కేస్ని ఎలా డీబగ్ చేయాలి, అండ్ ఇంటర్వ్యూకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓకే, డీబగింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ కుబర్నెట్స్కి సంబంధించిన అన్ని సినారియో ప్లేగ్రౌండ్ లాగా వస్తుంది అనమాట. ఓకే, ఇఫ్ దట్ సినారియో ప్లేగ్రౌండ్ హిట్, okay, reach to many people and many people are liked and commented, I will plan for the other services, other tools also, like AWS, Jenkins, GitHub Actions, uh, ఈ టూల్స్ అన్నిటి మీద కూడా సినారో ప్లే గ్రౌండ్ అనేది చూద్దాం. సినారో ప్లే గ్రౌండ్ విల్ బి దేర్ ఫర్ ద 20+ టూల్స్. మన డెవాప్స్లో 20+ టూల్స్ మీద సినారో ప్లే గ్రౌండ్ అనేది ప్లాన్ చేస్తున్నాను. విల్ సీ. యా, డిస్క్రైబ్ చేశాను కదా, మనకి ఈ డిస్క్రైబ్ చేస్తే మనకు పాడ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. పాడ్ కంటైనర్ ఏంటి, ఏ ఇమేజ్ రన్ చేసుకుంటుంది, పోర్ట్ ఏంటి, సర్వీస్ ఏ సర్వీస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, అండ్ యా, నేమ్ స్పేస్ ఏంటి, యా, నెక్స్ట్ సర్వీస్ అకౌంట్లు ఏమున్నాయి, నెక్స్ట్ ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ ఏమున్నాయి, మనం డాకర్లో ఇన్స్పెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో. ఓకే, బట్ అంటే బోత్ ఆర్ నాట్ సేమ్. యా, బట్ కైండ్ ఆఫ్ అలాంటిదే అనమాట. మనకి అన్నీ ఉంటాయి ఇక్కడ. యా, ఇక్కడ ఈవెంట్స్, మనకి ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఇక్కడ ఈవెంట్స్కి వస్తే అర్థమవుతుంది అనమాట ఏంటి అనేది. యా, దిస్ ఈజ్ అబౌట్ ద కుబర్నెట్స్ Postgres deployment guys. Next we'll see the direct our main application deployment. ఓకే, మెయిన్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చూసిన తర్వాత ఇందులో ఏమేమైతే సర్వీస్ మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అండ్ మోస్ట్ అంటే డిఫికల్ట్ టు అండర్స్టాండ్ సర్వీస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని మనం కుబర్నెట్ సిరీస్లో కవర్ చేసేసి అవి లింక్స్ ఇస్తాను కింద. ఓకే, ఆ లింక్స్ ఇస్తాను, లింక్స్ డిస్క్రిప్షన్లో చూడండి, యూ విల్ గెట్ అండర్స్టాండ్. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా నేను యాడ్ చేస్తాను వితిన్ 1 week. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి.